ప్రజలందరూ అవసరంలా. అలాగే దళిత సోదరులను చంపించిన సుధాకర్ బాబు తల్లితో చెప్పించామండి. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గలవాడు, దళితులకు బంధువు, దళితులు మేనమా ఈయన చెప్తారు కబుర్లు. అలాంటి వాళ్ళతో చెప్పించమండి. ఆ ముగ్గురు ఆడపడులతో చెప్పించమని చెప్పండి చాలు. ఈయన మానవత్వం కాదు. ఇది ఎలా అంటే మానవ మృగం. ఈయన దానగుణం దాతృత్వం అంటాడు కాదు. ఈయన కర్కోటకుడు, కరుణామయుడు కాదు. ఈయన కర్కోటకుడు. దానవత్వం కాదు, దాతృత్వం కాదు, దారుణత్వం ఇదంతా. ఈయన పాలనే రాక్షస పాలన. ఈరోజు ఈయన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే ఈయన ఇంతకింత ఒక హిందూ మతాన్ని కానండి, ఈరోజు ఏకంగా ఒక భారతదేశాన్ని కానండి అవమానించే పరంగానే మాట్లాడుతుంది. కేవలం ఈయన ఒక్కడు తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వడం కోసం. ఎందుకు ఈయన ఎందుకంటే ఒక పెద్ద శక్తిలా పోల్చుకున్నాడు. ఈయనకేమంత శక్తులు లేవండి. ఈయన మానవుడు, ఈయన దానవుడు కాదు. ఇవన్నీ కూడా జరిగేదల్లా కేవలం ఏంటంటే ఈయన సొంత రాజకీయం. ఈయన గుణగణాలని, ఈయన యొక్క పద్ధతుల్ని, ఈయన యొక్క దుష్టబుద్ధిని బయటకు పడకుండా కాపాడుకుంటూ ఈయన చేసే పిచ్చి రాజకీయాలకి కాలం చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈరోజు ఈయన ఏంటంటే ఎంతవరకు కూడా దళిత సోదరుల మీద, దేశం మీద, మతాల మీద రంగు పులిమేసి మళ్ళీ ఈయన మెట్లు ఎక్కాలి, ఈయన అందం ఎక్కాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అయితే జరగని పనులు ఇవి. మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు ఆయన చేసిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇదేం దేశం, ఇదేం హిందుత్వం అంటే అసలు నువ్వెవరో ప్రశ్నించడానికి? నీ మతం ఏంటో నువ్వు ధైర్యంగా బయటికి డిక్లరేషన్లు ఇచ్చుకోలేని నువ్వు పరమతాన్ని ఎలా అగౌరవంగా మాట్లాడతావు నువ్వు? అసలు ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? ముందు జగన్మోహన్ రెడ్డి అనుకో, ఇది తెలుసుకోవాలి ముందు. ఏమంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడానికి ఈయనకు వచ్చిన బాధ ఏంటండి? వాస్తవానికి ఈయన అడిగింది ఏంటి? ఈయన మతం గురించి కూడా ఈయన కాదు అడిగింది. నీకు స్వామివారి మీద నమ్మకం ఉన్నది అన్నది నువ్వు నిరూపించుకోవాలి. అదొకటి చెప్పుకోవాలి. నువ్వు అది చెప్పుకొని నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొని దర్జాగా రావచ్చు బయటికి. నీలో ఏ తప్పు జరగలేదని, నీ వలన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వు ఎటువంటి అపవిత్రత చేయలేదన్నది నువ్వు ఒక క్లారిటీ ఇచ్చుకొని నువ్వు ముందుకు వచ్చేది చాలు. కానీ ఈయనకు వచ్చిన బాధ ఏంటి? ఈరోజు ఈయన ముందు నాకు ఆ స్వామి మీద నమ్మకం ఉంది. ఈరోజు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో గత పాలనలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏ ఒక్క మతాన్ని కూడా నువ్వు బ్లేమ్ చేసి మాట్లాడకో లేకపోతే బ్లేమ్ చేయడాకో నీకు అర్హత లేదు. అందరినీ సమానంగా చూసుకోలేదంటే నువ్వు సమకాలిక నాయకుడు అవుతావు. నువ్వు సమకాలిక నాయకుడు అవుతావు. నువ్వు అలా కాకుండా నువ్వేంటి అసలు ముందు నీకు ఎదుటి మతం మీద విశ్వాసం ఉందన్నది, ఒక ఎదుటి భగవంతుడి మీద విశ్వాసం ఉందన్నది నువ్వు చెప్పుకోవాలి. అది నువ్వు చెప్పుకోవట్లేదు అంటే ఈరోజు ఆయనకి ఖచ్చితంగా హిందూ దేవుళ్ళ మీద కానీ, హిందువుల యొక్క విశ్వాసాల పట్ల కానీ, హిందువుల యొక్క గౌరవాల పట్ల కానీ ఈయనకి అసలు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈయన ఎంతవరకు కూడా గత పాలన కూడా మనం గమనించి చూస్తే హిందూ దేవాలయాల మీద దాడులు, వాళ్ళ ఆస్తులు దొబ్బేయడం, వాళ్ళ ఆస్తులు వీళ్ళు భక్షించడం, ఈ తప్పితే ఏ ఒక్క దేవాలయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈయన అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదని. పావలా ఇస్తే అక్కడ ఒక 100 రూపాయలు దొబ్బుతారు. ఆ రకమైన పాలనే సాగింది. దీన్ని బట్టి చూసుకుంటే ఎలా ఉందంటే ఈయనకి గడిచిన గత 5 ఏళ్లలో కానీ, ఇప్పుడు 11 సీట్లలో కూర్చోబెట్టి బుద్ధి చెప్పిన తర్వాత కానీ ఈయనకి చిత్తశుద్ధి, బుద్ధి అన్నదైతే రాలా. ఈయన ఖచ్చితంగా హిందూ మతం మీద విశ్వాసం కానీ, నమ్మకం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఈయన ఈరోజు తిరుపతి వెళ్ళి నువ్వు డిక్లరేషన్ రావడానికి నిన్ను ఆపింది కేవలం తిరుమల తిరుపతి సంబంధించిన కొంతమంది మాత్రమే ఆపారు. నిన్ను బాబు నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపో చాలు పని అనేసి. అంతేగాని నిన్ను ఏ ఒక్క వ్యవస్థ కానీ, ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ ఎవరో కూడా నిన్ను రావద్దని కానీ, లేకపోతే నువ్వు రామాకు నీకు అర్హత లేదని కానీ ఎవరేమల్లా. కేవలం ఈయన బురద జల్లడమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పట్ల కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారుల పట్ల కానీ ఈయన బురద జల్లి పబ్బం గడుపుకోవడం తప్పితే ఏ ఒక్క అధికారి కూడా ఈయన నువ్వు తిరుమల తిరుపతి రావడానికి అర్హుడు కాదని ఈయన ఎవ్వరల్లా. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు అందరిలాగే సామాన్య భక్తుల్లాగే లేకపోతే గొప్ప వ్యక్తిలాగా నువ్వు అనుకున్నా కానీ సామాన్య భక్తుల్లాగే డిక్లరేషన్ అనేది ఇచ్చేసేసి ఒక సంతకం పెట్టి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో చాలు. నేను ఎవరు అడగరు కదా, దర్శనం చేసుకోవచ్చు. నువ్వు మళ్ళీ యథావిధిగా నీ విధుల్లో నువ్వు పాల్గొనొచ్చు. అది నువ్వు మానేసేసి నువ్వు చేస్తున్నావు అంటే కేవలం నీకు హిందుత్వం పట్ల, హిందువుల పట్ల నమ్మకం లేదు. ఇక్కడ నీకు ఓటు బ్యాంక్ అన్నది కావాలి తప్పితే నీకు ఎటువంటి విశ్వాసం కూడా హిందువుల పట్ల లేదన్నది ఈరోజు తెల్లమైపోయి పక్కాగా తెలిసిపోయింది అది విషయం. అదండి పరిస్థితి. సార్, అంటే ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదం అనేది ఒక రాగి లాంటిది, పందికొవ్వు బంగారం లాంటిది అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఏంటి అట్లా సార్? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తెలుగు వారికి కాదండి, యావత్ భారతదేశానికి హిందువులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసమైన దేవస్థానం అది. అలాంటి దేవస్థానంలో వీళ్ళు చాలా అంటే చాలా ఘోరాలు. గతంలోనే ఈ 5 ఏళ్ల పాలనలో వీళ్ళు అన్యమతస్తులను తీసుకెళ్ళి అధికారులు కూర్చోబెట్టారు. అదో పొరపాటు. అది కాకుండా తిరుమలలో దేవస్థానంలో ఉన్న కమిటీ వాళ్ళతో చాలా అంటే చాలా దారుణాలు చేపించారు. అక్కడ ధరలు అనేవి అడ్డగోలుగా పెంచేసేసి ప్రజలను ఎత్తిన బాధారు. ఇవన్నీ జరిగి 5 ఏళ్ళుగా తిరుమల తిరుపతి యొక్క సందర్శకుల్ని చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టడం కాకుండా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ఇంతకింత దిగజారి హిందూ భక్తుల మీద, హిందువుల యొక్క దేవుళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడుతారు. ఈరోజు ఆయన తిరుపతి లడ్డు
పంది కొవ్వు లాంటిది, ఏదో బంగారం లాంటిది, పంది కొవ్వు బంగారం లాంటిది, తిరుపతి లడ్డు రాగి లాంటిది అన్నాడు. అంటే ఏంటంటే ఇంకా వీళ్ళు చేసిందే పెద్ద పొరపాటు అయితే దాన్ని కప్పుపుచ్చుకోవడం వీళ్ళు ఇంకా ఫెయిల్ అవుతున్నారు. కప్పుపుచ్చుకుంటే వీళ్ళు ఏంటి తప్పు జరిగింది క్షమించండి, లేకపోతే ఏదో చెప్పుకోవాలి, అప్పుడు జరిగిన అధికారుల పట్ల ఏదో చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ఆ అధికారుల పట్ల మీరు క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుని అని చెప్పొచ్చు వీళ్ళు. అది చెప్పకుండా ఈ లాయర్ వచ్చేసి ఏమంటాడు, ఆ తిరుపతి లడ్డు రాగి లాంటిది, పంది కొవ్వు బంగారం లాంటిది. అంటే నువ్వు తినేది నీకు బంగారం ఏమో, ఒకవేళ నీకు తినే అలవాటు ఉందేమో అది, కానీ హిందువులు ఎవరో కూడా అలాంటి చేయరు. దయచేసి ఆయన తెలుసుకోవాలి. ఆయన ఒక గొప్ప లాయర్ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన తిరుపతి యొక్క విశిష్టతను తగ్గించే రకమైన మాటలు మాట్లాడి ఇంకా దారుణమైన ఇబ్బందులు పెడతాడు హిందువుల యొక్క మనోభావాల్ని. అలాగే ఈ వైవి సుబ్బారెడ్డి గారు, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తిరుపతి దేవస్థానం మీద కట్టుకుంది ఒకటేనండి, ఆ ఆస్తుల మీద వీళ్ళ అజమాయిషి చెల్లాలి. అది ఇప్పుడు ఇంక కుదరదు. కాబట్టి దాన్ని మొత్తం నేలపాలు చేసేసి ఆ తిరుపతి దేవస్థానాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు 5 ఏళ్ళు. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏమి చెప్పలేక వీళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే, అటు కవర్ చేసుకోలేరు, ఇటు తప్పును ఒప్పుకోలేరు. దాన్ని కవర్ చేసుకొని తప్పు ఒప్పుకోలేక వీళ్ళు ఎంతకైనా దిగజారి మాట్లాడుతున్నారు. వీళ్ళు మరి కనీసం అన్నం తిన్న తర్వాత రాత్రిపూట పడుకునే ముందు గుండెల మీద చేసుకుని ఆలోచిస్తారు లేదో, ఇతరుల యొక్క మతాలని, ఇతరుల యొక్క విశ్వాసాలని మనం ఎలా తప్పుడు మాటలు మాట్లాడుతాం, ఒక దౌర్భాగ్యుడి వల్ల ఇంత దీనమైన స్థితికి జారీ అవని వీళ్ళు కనీసం క్షమాపణలు కూడా చెప్పుకుంటారు లేదు మరి వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళకైనా. దీన్ని వాళ్ళు గమనించుకోవాలి, లేదా దీనికి ఎంతకైతే శిక్ష అనుభవిస్తారు వీళ్ళందరూ కూడా. నిజంగా వీళ్ళకి తగిన శిక్ష దేవుడే వేస్తాడు. వీళ్ళు కూటమి చేసే తప్పులకి మీరు ఎల్లుండి ప్రాయచిత్తం చేస్తారా? కూటమి చేసే తప్పులకి మీరు ప్రాయచిత్తం చేస్తే మరి 3 నెలలే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రకంగా 5 ఏళ్ళు ప్రాయచిత్తం చేస్తారు. 3 నెలలకోసారి వాళ్ళకి 5 ఏళ్ల పాటు మరి వాళ్ళు ఇవే తప్పులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పేరి నాని ఏం చేశాడు, కొడాలి నాని ఏం చేశాడు. నేను పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, పాప నోరు బెగల్లా, ఆయనకి సౌండ్ లేదు, ఎందుకంటే మొన్నే బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా సౌండ్ చేస్తే నన్ను ఏమంటారో మూసుకొని నోరు మేలకుండా కూర్చున్నాడు. మీకు కూడా అట్లాంటిది ఏదో ఒకటి వచ్చిద్ది, ఎగిరి పడొద్దు ఎవరు కూడా. లడ్డు చేసింది కాక తింటే ఏం పోయింది, జంతువులు కొవ్వు తినంటే మీ ఇష్టం వచ్చినట్టు తినంటే జనం ఏడ్చేస్తే నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పుడు అదే పని చేసావు. సన్న బియ్యం ఇస్తా అని అడిగినాడికి ఎవడిస్తాడు, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని అడిగావు. నువ్వు ఇది తినండి, మేము ఇచ్చిన బియ్యం అవి ఎట్టున్నా తినండి చావండి, మేము వదిలిన లిక్కర్ తాగండి చావండి. లిక్కర్ కూడా నిన్న అంటాడు ఒకడు మంచి మందు అంటే ఏంది అర్థం అంటే, మరి మీరు ఎన్నాళ్ళు ఆడి సచ్చారా అంటే యాసిడ్ పోసి అటిట ఆల్కహాల్ అని వదిలి దాన్ని ఎన్ని పేర్లు పెట్టి వదిలారో. అసలు ఫస్ట్ నుంచి ఉండే బ్రాండ్లన్నీ తీసేసి పిచ్చి పేర్లు పెట్టి వదిలారు, అవన్నీ దాగి చచ్చారు. వాటిని ఏమంటారు మరి? ఆ మందుని మంచి మందు అంటారు. వాటిని యాసిడ్ ఎక్కువ పోసి మీరు తయారు చేసుకున్న మందులు అయ్యి లెక్కర ఇప్పుడు తాగే వాళ్ళకి మంచి మందు చేసామంటే దానికి కూడా ఒక చిత్రం చదువుతుంటారు. కాబట్టి వీళ్ళు చేసేది 3 నెలలకోసారి వీళ్ళకి ఎట్లాంటివి ఉంటాయండి. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి తప్పుకో శిక్ష ఉంటానే ఉంటుంది. నువ్వు పోయి ప్రసాదాలు తీసుకోకుండా, నువ్వు పోయి అసలు నీ పేరు డిక్లరేషన్ ఇవ్వకుండా నువ్వు ఎట్టబోతున్నావు. నువ్వు ఎన్నాళ్ళు క్రిస్టియన్గా ఉండి నువ్వు అసలు క్రిస్టియన్వి, నువ్వు మతం మార్చుకో. నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎట్ట వెళ్తున్నావు? ఇవాళ అసలు నువ్వు డిక్లరేషన్ ఇస్తేనే నువ్వు తిరుమల వెళ్ళాలని అందరూ పట్టుబట్టి కూర్చున్నారు. దీన్ని మాత్రం నువ్వు తిరుమల వెళ్ళటానికి లేదు. నీకు లడ్డు మీద కాదు, దేవుడి మీద కూడా నీకు అసలు అభిమానం లేదు. అభిమానం ఉంటే నువ్వు వెళ్ళి చక్కగా మీ ఆవిడని తీసుకెళ్ళి మంచి పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుడికి ఇస్తావు. అదే బాబు గారి టైంలో వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. చక్కగా దంపతులు ఇద్దరు వెళ్ళి బట్టలు ఇచ్చి రావటం ఆనవాయితీ ఎక్కడైనా. అదే వాళ్ళు క్రిస్టియన్ మతానికి వెళ్తున్నారు. మరి దీని అదే అల్లా పండుగ రంజాన్ వస్తే దానికి భోజనానికి వెళ్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా అన్ని పనులు. నువ్వెందుకు అంత మనస్ఫూర్తిగా చేయలేకపోయావు? దేవుడి దగ్గర వచ్చి నీ పాస్టర్లే నిన్ను తిట్టారు. నువ్వు దేవుడి బట్టలు ఎత్తుకుపోతుంటే ఈడు మతం మారాడు, ఈ పెట్టి పాపి అని తిట్టాడు నిన్ను ఒక పాస్టర్. అయితే నువ్వు విన్నావో ఏం లేదు, వైరల్ అయ్యింది అది కూడా. పాపం చేస్తున్నాడు, ఆ బట్టలను దేవుడికి ఇస్తున్నాడు, అసలు మన క్రిస్టియన్ ఎట్ట చేస్తున్నాడు అటు చేస్తున్నాడు అని తిట్టాడు నిన్ను. కాబట్టి నువ్వు ఇలాంటి మతం మీద నీకు నమ్మకం లేను అన్ని, హిందువుల మీద ధర్మం మీద నమ్మకం లేనప్పుడు నువ్వు తిరుపతి జోలికి అసలు వెళ్ళకూడదు. దాన్ని వదిలేయాలి. వాళ్ళే చేసుకునేవాళ్ళు, దానికి తగ్గవాళ్ళని దాన్ని పెట్టుకునేవాళ్ళు. సూపర్ స్వామి పాపం సూపర్ స్వామిని పెట్టావు, బాగా చేశాడు సూపర్ స్వామి పెళ్ళాం కూడా బాగా అరిచింది జగన్ రెడ్డికి జై. గుళ్ళో కూడా జగన్ రెడ్డి రక్షక అంటే జగన్ రెడ్డిని ఏం రక్షిస్తాడు? అసలు నమ్మకం లేనప్పుడు దేవుడు అంటే ఒక నమ్మకం అండి, ఎవరికైనా మతం అంటే ఒక నమ్మకం. అన్ని మతాలు ఒక్కటే, అందరూ ఒక్కటేనని చెప్పి అనుకుంటాం మేము. ఎప్పుడైనా నిజంగా మేము ఎవరం పెట్టిన ప్రసాదం మేము వద్దు అనం, వాళ్ళు ముస్లిమ్స్ తీసుకొచ్చినా వద్దాను,
క్రిస్టియన్స్ తీసుకొచ్చిన వాళ్ళ పండగలప్పుడు తీసుకొస్తారు ఏమిటి తీసుకొచ్చిన మేము వద్దు అనం. కానీ వాళ్ళు నువ్వు మతం ఇట్లా చేసి హిందువుల్ని ఎట్టయినా అనగదొక్కాలి చెయ్యాలి అని అంటే నువ్వు ఎక్కడ ఉంటావు దేవుడి మీదైనా? నువ్వు ఈ పగబట్టేది ప్రపంచం మొత్తం తింటది ఈ లడ్డు, ఒక దేశమే కాదు. వాళ్ళ ప్రపంచంలోనే తిరుపతి అంటే దండం పెట్టుకోండి, ఎంతోమంది విదేశీ భక్తులు అక్కడికి, వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నమ్మకాన్ని కూడా నువ్వు అయ్యి కలిపి ఈ కలిపి నాశనం చేసావంటే నువ్వేమనాలి అంటే తింటే తిన్నారు మనకి ఎట్టొచ్చిందని. ఇంకొకటి చదువుతాడు వాళ్ళు లాయరు, ఆడు చదువుతాడు 1400 పంది కొవ్వు ఈ 380కి వచ్చావు, ఇది ముఖ్యమా అది కొంటామా అని చదువుతున్నాడు. అంటే కొనమని చెప్పావా కలిపావా లేకపోతే కొనలేదని రేట్లు కూడా కరెక్ట్ చదువుతున్నాడు. మరి ఆయన కూడా కొని ఇందులో ఇది 10 కిలోలు కలిపితే అది 1 కిలో కలిపి చేస్తున్నావేం, జనం తింటే వాళ్ళే చేస్తారు, నువ్వు అట్టాంటి వాడివే కదా. కాబట్టి వీళ్ళందరూ మతం మీద నమ్మకం లేని వాళ్ళు కలిసి చేసిన కొట్టరండి ఇది హిందువుల మీద. ఇంకోటి నేను అందరూ తింటారు హిందువులని కాదు, ఇది అక్కడ క్రిస్టియన్స్ కూడా వెళ్తారు దేవుడి దగ్గరికి దండాలు పెట్టుకోవడం. అందరూ తిరుపతి దేవుడు అంటే అందరికి ఇష్టమే, చక్కగా ఉంటుంది. అక్కడ అసలు వాతావరణానికి కూడా వెళ్ళి చూసి వద్దామని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ప్రకృతి అట్లాంటి తిరుమలని నువ్వు అపవిత్రం చేసి ఆ తిరుమల లడ్డుని ఈ రకంగా చేసి ఇంకా మీ వాళ్ళు కింద పడ్డ పై చేయి మాదేనని చూసుకో కాసుకో అని పవన్ కళ్యాణ్ తిడతాం, లేకపోతేనేమో చంద్రబాబుని తిడతాం, చంద్రబాబు కొడుకుని తిడతాం. ఇవన్నీ చేయొద్దు. లడ్డులో కల్తీ జరిగిందా లేదా మీరు రేపే ప్రాయచిత్తం చేస్తున్నారు, మీ నాలుకల మీద వాతలు పెట్టుకోండి. మీ సచ్చిన వాళ్ళారా మీరు అందరు నాలుకల మీద వాతలు పెట్టుకుంటే అప్పుడు అందరికీ ప్రాయచిత్తం అయింది. జనం లడ్డు తిన్న వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు ప్రాయచిత్తం ఇదే చెయ్యాలి. వీళ్ళందరూ పోయిన వాళ్ళందరూ నేలకల మీద వాతలు పెట్టుకోండి. అప్పుడు కానీ మీ పాడి కట్టుకోవడానికి ఈ లడ్లు నిజంగానే వీళ్ళు తప్పు చేయలేదు అనుకుంటాం మేము అందరం. నిజంగా ఎంతమంది వచ్చారో ప్రాయచిత్తం అంతమంది నేలకలు కాల్చుకుంటేనే నమ్ముతామండి మీ ఇల్లు కలవలేదని, కల్తీ నెయ్యి లేదని. లేకపోతే వీళ్ళందరూ కల్తీనే కాదు అసలు పంది కొవ్వు కూడా కలిపారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు.